హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ గురించి ఈరోజు డిరైవ్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ అది వచ్చేసి హీట్ స్లాబ్స్కి ఇంకా రెక్టాంగులర్ బౌండరీస్కి క్యూబ్స్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ క్లాస్లో ఏంటంటే దీస్ ఆర్ ద బాడీస్ ఆఫ్ సిలిండ్రికల్ సర్ఫేసెస్. దట్ మీన్స్ సిలిండర్స్కి, ట్యూబ్స్కి, కోన్స్ మనం యూజ్ చేస్తాం. బికాజ్ ఆ ఈక్వేషన్ ఓన్లీ ఫర్ స్లాబ్స్. ఓకే, ఆ ఈక్వేషన్ అనేది స్లాబ్స్కి, సిలిండర్ బాడీస్కి యూజ్ అవ్వదు. సో అందుకే అగైన్ వీఆర్ డిరైవింగ్ ఫర్ దిస్ సిలిండ్రికల్ సర్ఫేసెస్. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఒక సిలిండర్ నుంచి ఒక పీస్ మనం దాని నుంచి రిమూవ్ చేసి దానికి మనం హీట్ కండక్షన్ ఈక్వేషన్ అప్లై చేస్తే అట్ మీన్స్ వీఆర్ టేకింగ్ దీస్ సెవరల్ సైడ్స్. That means dr radius, this is dr and this is z direction dz and ఇది radius curved surface కాబట్టి r into d phi. So these are the sides x, y, z and directions లో మనం చూసుకున్నట్లయితే we are taking z, this is y and ఇది x అనుకుంటున్నాం. సో y direction లో q phi, z డైరెక్షన్ లో qz అండ్ x డైరెక్షన్ లో qr. ఓకే, ఇవి డైరెక్షన్స్ చూసుకోండి. సో మనం ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే ఈ డైరెక్షన్స్ తీసుకునేటప్పుడు మనం చాలా మిస్టేక్స్ చేస్తాం. సో ఈ డయాగ్రామ్ అనేది క్లియర్ గా మనం ఐడెంటిఫై చేయగలిగితే ద డెరివేషన్ విల్ బి వెరీ ఈజీ. సో దిస్ ఈస్ ద బేసిక్ స్టెప్ యూ నీడ్ టు డూ. దట్ మీన్స్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ వైల్ డ్రాయింగ్ దిస్ డయాగ్రామ్. కొందరు ఇక్కడ ఏంటంటే 5d5 అనేస్తారు, ఆర్ అనేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ ఇన్ రైటింగ్ ఆల్ దిస్. సో నేను డిరైవ్ చేస్తున్నప్పుడే మీరు నోట్స్లో ఎక్కించేస్తే అది బెటర్. సెపరేట్గా నేను నోట్స్ ఇచ్చే కన్నా బెటర్ యూ ఆల్సో నోట్ ఇట్ డౌన్ వైల్ ఐఎమ్ టీచింగ్ హియర్. ఓకే, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అనదర్ స్టెప్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? హీట్ అండ్ వర్క్ ఆర్ మ్యూచువల్లీ కన్వర్టబుల్. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద హీట్, దట్ మీన్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు అనదర్ ఫార్మ్. ఓకే, ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అని మనకి ఫస్ట్ లా నుంచి తెలుసు. సో ఆ లా మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్, దట్ ఈస్ ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ ఫ్రమ్ ఫస్ట్ లా ఏంటి? హీట్ కండక్టెడ్ ఇన్ టు ద ఎలిమెంట్ పర్ యూనిట్ టైం. జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఫర్ స్లాబ్స్ చూసాం కదా ప్రీవియస్ క్లాసెస్, సేమ్ స్టెప్స్ అనమాట. సో మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అది చూసినట్టయితే ఇది ఇంకా క్లియర్గా ఈజీగా అర్థమైపోతాయి స్టెప్స్ అన్ని కూడా. ప్లస్ ఇంటర్నల్ హీట్ జనరేషన్, will be equal to, this is the heat input we are giving, that will be equal to increase in internal energy. మన హీట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ ద వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్, వర్క్ డన్ బై ది సిస్టమ్. సో దిస్ విల్ బీ ద ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్. ఇది మనం ఈక్వేషన్ 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకుందాం. సో 4 పాయింట్స్ మనం ఏం చేస్తామంటే సెపరేట్గా 1, 2, 3, 4 సెపరేట్గా చేసి మొత్తం ఫైనల్గా వి విల్ మిక్స్ ఆల్ ది టర్మ్స్. ఓకే, కాకపోతే వర్క్ డన్ బై ది సిస్టమ్ అనేది మనం చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం కాబట్టి వర్క్ డన్ బై ది సిస్టమ్ ఈస్ వెరీ లెస్. దట్స్ వై వీఆర్ నెగ్లెక్టింగ్ ది వర్క్ డన్ బై ది సిస్టమ్. సో మనకి ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఈక్వేషన్స్? వి విల్ హ్యావ్ ఓన్లీ 3 equations, that is heat conducted into the element per unit time into next internal heat generation and increase in internal energy, that is change in internal energy. Okay na? So we will see the equation 1 first. So considering, నేను ఈ థియరీ ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా కొంచెం థియరీ యాడ్ చేసి మనం రాసిన ఇవేవైతే ఇవి బేసిక్ స్టెప్స్ అన్నమాట. ఏంటంటే జస్ట్ మనం ఇలా చిన్న పాయింట్స్ మనం యాడ్ చేసామనుకోండి మనకి మార్క్స్ కొంచెం ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఫ్లోలో ఏంటంటే వావ్ చాలా బాగా చేశారు, మనం ఎక్కువ మార్క్స్ ఇవ్వచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేస్తుంది అనమాట. అంతా దేనికంటే జస్ట్ మన కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి, క్లియర్గా ఉండడానికి.
Considering a small volume of element having sides dr, dz and r d phi. We already know that. సో దీన్నే ఎక్స్ప్లెనేషన్ రూపంలో రాసామన్నమాట. నెక్స్ట్ మనం ఏమనుకుంటామంటే ముందే రాసేద్దాం పాయింట్. వీఆర్ టేకింగ్ ద మెటీరియల్ ఈజ్ ఐసోట్రోపిక్. మెటీరియల్ ఐసోట్రోపిక్ కాబట్టి మొత్తం అంతా మెటీరియల్ ఒకే మెటీరియల్తో మేడ్ అయింది కాబట్టి ఏమంటాం, థర్మల్ కండక్టివిటీ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో వీ కెన్ సే కాన్స్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనం డెరివేషన్లోకి వెళ్ళిపోతాం. ఏంటది? ద రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఇన్ టు ద ఎలిమెంట్ ఇన్ ఆర్ డైరెక్షన్. సో ఆర్ డైరెక్షన్ లో మనకి ఏంటి, హీట్ ఫ్లో రేట్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ ఏంటి మనకి మైనస్ కే డో టీ బై డో ఆర్. మనకు ఆల్రెడీ హీట్ కండక్షన్ ఫార్ములా తెలుసు. హీట్ కండక్షన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఏ డెల్టా టీ కదా. సో ఇక్కడ ఏరియా ఏంటి, ఏరియా చూడండి ఆర్ డైరెక్షన్లో, ఆర్ అంటే దిస్ సర్ఫేస్ కదా. సో ఇది ఏబిసిడి అనుకుంటే ఈ ఏబిసిడిలో చూడండి ఏరియా ఏంటి, RD5 ఇంటూ DZ. సో ఆ ఏరియా మనం ఇక్కడ వేస్తాం, RD5 ఇంటూ DZ. ఓకేనా? దిస్ ఈస్ హీట్ ఫ్లో ఇంటూ ద ఎలిమెంట్. నౌ మనకి ఇప్పుడు ఏం కావాలి, హీట్ ఫ్లో అవుట్ ఆఫ్ ద ఎలిమెంట్. సో ద రేట్ ఆఫ్ హీట్ ఫ్లో హీట్ ఫ్లోయింగ్ అవుట్ ఏంటి మనకి, క్యూఆర్. బయటకి ఏమొస్తుంది, క్యూఆర్ ప్లస్ డిఆర్. దట్ ఈస్ క్యూఆర్ ప్లస్ డిఆర్. దట్ విల్ బి ఈక్వల్ టు క్యూఆర్ ప్లస్ డో క్యూఆర్ బై డో ఆర్ డిఆర్. మనకు ఆల్రెడీ క్యూఆర్ అంటే ఏంటో తెలుసు. వి విల్ సబ్స్టిట్యూట్ దట్ క్యూఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ దీస్ టూ. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ద ఈక్వేషన్ విల్ బి మైనస్ కేఆర్ మైనస్ కే డో టీ బై డో ఆర్ RD5 DZ మైనస్ కదా. సో ఈ టర్మ్ మనం వేసాం ఈ ప్లేస్లో, ప్లస్ డో బై డో ఆర్ కామన్ తీసి క్యూ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ డో బై డో ఆర్ కే డో టీ బై డో ఆర్ RD5 అండ్ DZ. ఓకే, ఇక్కడ ఆర్ ముందుకు తీసుకొచ్చేస్తున్నాం, RD5 DZ అండ్ ఆల్సో ఇక్కడ ఏ టర్మ్ ఉంది, DR ఉంది. సో సబ్స్టిట్యూట్ చేసేసాం. సో దిస్ ఈస్ ద హీట్ ఫ్లోయింగ్ అవుట్. దట్ మీన్స్ QR ప్లస్ DR వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలి, నెట్ హీట్ ఫ్లో ఇంటూ ద ఎలిమెంట్. నెట్ అంటే ఏంటి, టోటల్ అనమాట. టోటల్ ఎంత హీట్ రేట్ జరిగింది. సో నెట్ రేట్ ఆఫ్ హీట్ ఎంటరింగ్ అంటే దేర్ ఫర్ ఇన్ ఆర్ డైరెక్షన్ QR మైనస్ QR DR. సో నెట్ రేట్ ఆఫ్ హీట్ ఎంటరింగ్ ఏంటి మనకి, QR మైనస్ QR DR. సో ఇప్పుడు ఆ QR నుంచి దీన్ని మైనస్ చేయాలి. ఏమవుతుంది, దస్ ఇక చూడండి మైనస్ ఇదంతా కూడా దీనికి మనం మైనస్ పెట్టాలి ఇక్కడ. సో ఏమవుతుంది ఇక్కడ ప్లస్ ప్లస్ టర్మ్. సో క్యూఆర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో ప్లస్ అండ్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ మనకి ఇది మైనస్ టర్మ్. బెటర్ ఐ విల్ రైట్ క్యూఆర్ అంటే ఏంటి, మైనస్ కే డో టీ బై డో ఆర్ RD5 DZ మైనస్ ఆఫ్ క్యూఆర్ ప్లస్ డిఆర్ అంటే ఏంటి, ఈ ఎంటైర్ టర్మ్ కదా.
సో ఇక్కడ మనం రాస్తాం మైనస్ ఆఫ్ మైనస్ కే డో టీ బై డో ఆర్ ఆర్ డి ఫై dz minus dou by dou r k dou t by dou r r d phi and dz. So this is the term kada. So ఇప్పుడు చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది ప్లస్ కాబట్టి ఆబ్వియస్లీ ప్లస్ అండ్ మైనస్ విల్ గెట్స్ క్యాన్సిల్డ్. ఈ బోత్ టర్మ్స్ మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్ గా మనకి ఏం మిగులుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దట్ ఈస్ కే dou by dou r r dou t by dou r dr d phi and dz. So this is the net heat rate, that means qr minus qr plus dr formula anamata. ఓకే, ఇక్కడ r ఇంటూ డో టీ బై డో ఆర్ ఉంది కదా, దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే వీ కెన్ ఆల్సో రైట్ దిస్ ఫార్ములా like this. k కామన్ కదా, సో మనం దీన్ని మల్టిప్లై చేసేస్తే మనకి ఏమొస్తుంది? డో స్క్వేర్ టీ బై దట్ మీన్స్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆర్ డో టీ బై డో ఆర్ ఇంటూ సో అక్కడ చూసినట్టయితే దాన్ని మల్టిప్లై చేసాం, డో స్క్వేర్ టీ బై డో ఆర్ స్క్వేర్ వచ్చింది అండ్ ఆర్ని మనం డివైడ్ చేసాం అనమాట. సో అందుకే 1 బై ఆర్ ఇంటూ ఆర్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా, సేమ్ టర్మే వస్తుంది అనమాట. అప్పుడు ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఫర్ క్యూఆర్ మైనస్ క్యూఆర్ డిఆర్. ఓకేనా? సిమిలర్లీ we will follow the same procedure for d phi q phi and similarly we will follow q phi minus q phi plus d phi. దానికి కూడా మనం సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే వాట్ ఈస్ ద ఫైనల్ టర్మ్ వి విల్ గెట్. సో నేను మామూలుగా మీకోసం ఈ టర్మ్స్ కూడా రాసి చూపిస్తా. బై ఆర్ డో ఫై డిఆర్ డిజెడ్ మైనస్ ఆఫ్ మైనస్ కే డో టీ బై ఆర్ డో ఫై డిఆర్ డిజెడ్ మైనస్ కే బై ఆర్ డి ఫై min dou phi dou t by r dou phi into r d phi dr and dz. సో ఈ టర్మ్స్లో సో ఇలా వస్తుంది మనకి ఫైనల్ టర్మ్. సో ఇక్కడ మైనస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఈ 2 టర్మ్స్ మనకి క్యాన్సిల్ అయిపోతుంటే ఫైనల్గా మనకి ఈ టర్మ్ మిగులుతుంది అనమాట. So this can be written as that is equal to k, ఇక్కడ ఏం మిగిలింది మనకి? k బై ఆర్ డో ఫై డో టీ బై ఆర్ డో ఫై ఆర్ డో ఆర్ డో ఫై అండ్ డో జెడ్. ఓకే, ఇప్పుడు మనం ఈ టర్మ్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ ఇంటూ డో ఫై స్క్వేర్, దట్ మీన్స్ కే ఇంటూ 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ టీ బై డో ఫై స్క్వేర్ ఇంటూ ఆర్ డో ఫై అండ్ డో జెడ్. అంతే కదా, ఇక్కడ డో కామన్ ఉండే మర్చిపోయాను, డో. సో ఇది మనం మల్టిప్లికే చేస్తే ఏమవుతుంది? 1 బై ఆర్ స్క్వేర్ డో స్క్వేర్ టీ బై డో ఎక్స్ స్క్వేర్ క్యూ ఫై మైనస్ క్యూ ఫై ప్లస్ డో ఫై డి ఫై. సో దానికి ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ నెక్స్ట్ ఇంకేం మిగిలింది? సిమిలర్లీ క్యూజెడ్కి కూడా చేస్తే qz మైనస్ qz ప్లస్ dz మనకి ఏమొస్తుంది ఫైనల్గా? దట్ విల్ బి ఈక్వల్ టు qz అంటే ఏంటి? మైనస్ కే డో టీ బై డో జెడ్ అండ్ దాని ఏరియా ఆర్ డి ఫై ఇంటూ డిఆర్ మైనస్ ఆఫ్ మైనస్ కే
అంతే కదా, ఆర్ డో ఫై డో ఆర్ dz. సో దీనికి మైనస్ మైనస్, సో ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, మనకి ఫైనల్గా ఈ టర్మ్ మిగులుతుంది. సో దాట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ మైనస్ కే, మైనస్ కాదు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ డో స్క్వేర్ టీ బై డో జెడ్ స్క్వేర్ అనమాట, స్క్వేర్ ఇంటూ ఆర్ డి ఫై డిఆర్ డిజెడ్ ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద టర్మ్ ఫర్ క్యూజెడ్ మైనస్ క్యూజెడ్ ప్లస్ డిజెడ్కి. ఇది మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏంటి, సో ఈ 3 ఈక్వేషన్స్ మనం యాడ్ చేసేస్తే వి విల్ గెట్, ఇక్కడ మనం ఏమనుకున్నాం స్టార్టింగ్లో హీట్ కండక్టెడ్ ఇంటూ పర్ యూనిట్ టైం అని చెప్పాం కదా. సో ఈక్వేషన్ 1లో ఇప్పుడు వచ్చిన 3 ఈక్వేషన్ని కలిపేస్తే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంటర్నల్ హీట్ జనరేషన్, నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ టర్మ్ అనమాట. సో దట్ ఈస్ ఇంటర్నల్ హీట్ జనరేషన్ అంటే క్యూ డాట్ ఇంటూ ద వాల్యూమ్ కాబట్టి డిఆర్ d5 అండ్ dz. వాల్యూమ్ అంటే ఆల్ ది సైడ్స్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ విడ్త్ కాబట్టి. సో వీఆర్ మల్టిప్లైయింగ్ దిస్. సో దిస్ విల్ బి, వీ కెన్ సే దిస్ విల్ బి ఈక్వేషన్ 4. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి, థర్డ్ ఈక్వేషన్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, that is third one, that will be equal to మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు we also know mcp డెల్టా టీ పర్ యూనిట్ టైం కాబట్టి డోటీ. సో ఎంసిపి మాస్ అంటే మనకి ఏం తెలుసు, రో ఇంటూ వాల్యూమ్. సో మాస్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, రో ఇంటూ వాల్యూమ్ అంటే ఆర్ డో ఫై డో ఆర్, అదే డిఆర్ dz కదా. సో we will substitute this, that means rho cp dou t by delta t, change in temperature, dou t by dou small t, that is time, dr d5 and dz. This will be the equation number 5 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఆల్ ది ఈక్వేషన్స్. చూడండి ఇప్పుడు మనకి అన్నీ వచ్చేసినాయి కదా, ఈ ఈక్వేషన్లో 3 ఈక్వేషన్స్ వచ్చాయి ఈ 1కి. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ 4th ఈక్వేషన్ 2లో, అంటే ఇది సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఫస్ట్ ఏమొచ్చింది మనకి, ఫస్ట్ టర్మ్ మనకి ఫస్ట్ వచ్చిన టర్మ్ ఇది. సో దట్ ఈస్ డో స్క్వేర్ టీ బై డో ఆర్ స్క్వేర్ ప్లస్ 1/r డో టీ బై డో ఆర్ ప్లస్ సెకండ్ ఏమొచ్చింది ఇది ప్లస్ 1/r స్క్వేర్ డో స్క్వేర్ టీ బై డో ఫై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ టీ బై డో జెడ్ స్క్వేర్. ఇక్కడ ఎలాగో వాల్యూమ్ ఉంది, ఇక్కడ ఈ 3 టర్మ్స్కి సేమ్ వాల్యూమ్, వి ఆల్రెడీ నో దట్. ప్లస్ ఇంటర్నల్ హీట్ జనరేషన్ ఏంటి, క్యూ డాట్, ఇక్కడ కే లేదు కాబట్టి వీఆర్ డివైడింగ్ కే. సో కే దట్ విల్ బి ఈక్వల్ టు ఇంటర్నల్ హీట్ జనరేషన్ రో సిపి డో టీ బై డో టీ. ఇక్కడ ఆల్రెడీ ఎంతటి టర్మ్స్కి మనకి ఏముంటుంది, ఆర్ డిఆర్ d5 dz అన్నిటికీ కామన్. సో ఇక్కడ కూడా ఆర్ dz అంతా ఈ టర్మ్ ఉంది. సో ఆ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఈక్వేషన్ ఇలా ఉంటుంది. అండ్ వీ ఆల్రెడీ నో దట్ ఆల్ఫా థర్మల్ డిఫ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కే బై రో సిపి. సో ఎంటైర్ టర్మ్ని మనం కేతో డివైడ్ చేసాం. సో ఇక్కడ కేతో డివైడ్ చేశాను, సో ఇక్కడ కూడా కే ఉండాలి కదా.
సో ఇక్కడంతా కే 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 అని ఉంటుంది కదా, సో వీ హ్యావ్ డివైడెడ్ అనమాట, కామన్ డివైడ్ చేసేసాం. సో ఆ కే అండ్ ఈ డివిజన్ కే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ కే లేదు కాబట్టి డివైడెడ్ బై కే, సో ఇక్కడ కూడా డివైడెడ్ బై కే ఉంది. సో దిస్ కెన్ బి రీప్లేస్డ్ బై ఆల్ఫా. దట్ మీన్స్ వీ కెన్ రైట్ dou square t by u dot by k is equal to 1 by alpha dou t by dou t. This is the final. So this is the final equation for cylindrical coordinate system. So heat conduction equation for cylindrical coordinate system. Okay. Bye bye.